ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూసి చాలా మంది ఇది కష్టమైన క్వశ్చన్ ఏమో అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ క్వశ్చన్ ని 30 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలి నేర్పిస్తాను. నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. 463.824% ఆఫ్ 50,000 ఎంత అంటున్నారు. ఇది చెప్పడానికన్నా ముందు నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి. 8 ఇంటూ 5 ఎంత? మనందరూ తెలుసు 8 ఇంటూ 5 ఎంత అంటే 40. అవునా కదా? సింపుల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. అది ఏమిటి అంటే ఎప్పుడైతే మనం ఇంటూ 5 చేస్తామో అప్పుడు సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కనిపించే నెంబర్ ని హాఫ్ చేయాలి. హాఫ్ 8 ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 4 వస్తుంది. అవునా కదా? పక్కన 0 పెట్టేస్తే చాలు, అప్పుడు మనకి సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా కదా? అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 5 ఉంది. మరి 5 ఉంది కాబట్టి అప్పుడు నేను చేయాలి, వీటిని హాఫ్ చేస్తే సరిపోద్ది. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో అవన్నీ పట్టించుకోవద్దు, హాఫ్ చేయండి. 24 ని హాఫ్ చేస్తే ఎంత? 24 ని హాఫ్ చేస్తే 12 రావాలి. ఇదిగోండి 12 ఉంది, 12 ఉంది, 12 ఉంది. ఇక్కడ 12 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే 8 ని హాఫ్ చేస్తారు. 8 ని హాఫ్ చేస్తారు 4 ఉంది సార్ అని చెప్పి పెట్టేస్తారు. అలా కాదు, 38 ని హాఫ్ చేయాలి. 38 ని హాఫ్ చేస్తే ఏమొచ్చుద్ది? 38 ని హాఫ్ చేస్తే 19 వచ్చుద్ది. ఇదిగోండి 19 కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా 19 కనిపించలేదు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది? 2. ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుంది? వెంటనే కామెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.